సంక్షోభం ఏర్పడినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. కొత్త ఆలోచనలను స్వీకరించాలి. కొత్త వ్యూహాలను అమలు చేయాలి. అప్పుడే అభివృద్ధి సొంతమవుతుంది. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, భారతీయ ప్రాచీన తత్వవేత్త చాణక్యుడు. నాడు చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాన్ని అమలు చేసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు. ట్రంప్ టారిఫ్ల సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు ప్లాన్లు వేస్తున్నారు. ట్రంప్ సుంకాలనే అవకాశాలుగా మలుచుకునేందుకు ఎత్తుగడ వేసింది. ట్రంప్ విధించిన సుంకాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? భారత్కు ఉన్న అవకాశాలు ఏమిటి? వాచ్ స్టోరీ. ట్రంప్ ట్రేడ్ వార్ భారత్కు కలిసొస్తుందా? సుంకాలను ఛాన్సులుగా ఢిల్లీ మలుచుకుంటుందా? ఇండియా వైపు ప్రపంచ దేశాలు చూస్తాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలైంది. ఈసారి భారత్తో సహా ట్రంప్ ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. కానీ భారత్పై విధించిన సుంకాలపై కొందరు పరిశీలకులు వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. సుంకాల నుంచి భారత్ గట్టెక్కుతుందని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఇరువైపులా వాణిజ్య ఒప్పందం చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని సూచిస్తున్నారు. వాణిజ్య ఒప్పందం విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో చర్చలు ముగిసే వరకు ట్రంప్ సుంకాలు విధించరని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. భారత్ చాలా కఠినమైన దేశమని తాజాగా ట్రంప్ విమర్శించాడు. ప్రధాని మోడీ నాకు గొప్ప స్నేహితుడని తెలిపాడు. కానీ భారత్ మాత్రం సుంకాల విషయంలో సరిగ్గా వ్యవహరించలేదన్నాడు. అమెరికా దిగుమతులపై 52% సుంకాలను భారత్ వసూలు చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించాడు. ట్రంప్ సుంకాలు మాత్రం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకు ట్రంప్ విధించిన సుంకాలు ఏమాత్రం విధించాడు? భారత్పై 27% సుంకాలను విధించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. కానీ ట్రంప్ మాత్రం 26% సుంకాలు విధిస్తామన్నాడు. సో చార్ట్లో అనేక వ్యత్యాసాలున్నాయన్నమాట. ప్రస్తుతం భారత్పై విధిస్తున్న సుంకాలను చూద్దాం. ట్రంప్ సుంకాల ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది? ఈ సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుంది? ట్రంప్ సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం $3,400 కోట్ల. ఈ విలువ భారత జీడీపీలో 1%. ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం 0.90%. ట్రంప్ టారిఫ్స్ తో ఏ రంగాలు, పరిశ్రమలు దెబ్బతింటాయి? దీనికి సంబంధించి తాజాగా నివేదికలు వెలువడ్డాయి. ఎలక్ట్రానిక్స్ లో $1,400 కోట్ల, రత్నాలు, ఆభరణాల్లో $900 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, విడి ఆటో భాగాలపై మాత్రం వేరే రేటులో సుంకాలను అమెరికా వసూలు చేస్తోంది. ఆటోమొబైల్స్, ఆటో విడి భాగాలపై 25% సుంకాలను ట్రంప్ ప్రకటించాడు. అంటే ఇదే అన్ని దేశాలకు వర్తిస్తుందన్నమాట. సో భారత్ కు కూడా 25% సుంకాల రేటు వర్తిస్తుంది. ఇది ఆటో ఎగుమతులకు మాత్రమే. అయితే అమెరికాకు భారత ఆటోమొబైల్స్ ఎగుమతులను అంత పెద్దగా ఏమీ లేవు. కానీ ఆటో విడి భాగాలను మాత్రం భారీగా సరఫరా చేస్తోంది. వీటి ఎగుమతి విలువ $220 కోట్ల. సో ట్రంప్ సుంకాల కారణంగా భారత్ లో దెబ్బతినే పరిశ్రమలు ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాలేనన్నమాట. ఇప్పుడు సురక్షితమైన ఎగుమతులు ఏంటో చూద్దాం. ప్రధానంగా భారత్ ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. ఫార్మాతో పాటు సెమీ కండక్టర్లు, రాగి, ఉక్కు, ఇతర ఇంధన ఉత్పత్తులు కూడా సురక్షితమైన ఎగుమతుల జాబితాలో ఉన్నాయి. అయితే ట్రంప్ సుంకాలపై భారత్ ఎలా స్పందించింది? సుంకాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు భారత వాణిజ్య శాఖ వెల్లడించింది. మరీ వివరంగా చెప్పాలంటే ట్రంప్ సుంకాల కారణంగా తలెత్తే సంక్షోభాన్ని అవకాశాలుగా మార్చుకునే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంక్షోభంలోనే అవకాశాలను వెతుక్కోవడం. ఇదే చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం. ట్రంప్ ట్రేడ్ వార్ నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదు? భారత్ కు అవకాశాలు కలిసి వస్తాయా అన్న చర్చ జరుగుతోంది. ప్రాంతీయంగా చూడండి. చైనాతో పాటు చాలా దేశాలపై భారీగానే ట్రంప్ సుంకాలతో దాడి చేశాడు. చైనీస్ ఉత్పత్తులపై ఏకంగా 54% సుంకాలను విధించాడు. అమెరికా వాణిజ్య భాగస్వాముల్లోనే అధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశం చైనానే. ఆ తర్వాత వియత్నాం 46%, బంగ్లాదేశ్ పై 37%, భారత్ పై 27% సుంకాలను ట్రంప్ వడ్డించాడు. దక్షిణ ఆసియా దేశాల్లో అన్ని దేశాల కంటే భారత్ పైనే తక్కువ ఆంక్షలను ట్రంప్ విధించాడు. సో పొరుగు దేశాల వాణిజ్య లోటును పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక దేశం భారతే. ముఖ్యంగా 3 ప్రధాన పరిశ్రమలైన వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాల రంగం
రంగంలో భారత్ కొత్త తలుపులు తెరవగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు తైవాన్ ను చూడండి. సెమీ కండక్టర్లను సరఫరా చేయడంలో ప్రపంచంలోనే టాప్ కంట్రీ తైవాన్. సప్లై చైన్ తైవాన్ నుంచి మారితే దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక దేశం భారతే. తైవాన్ వాణిజ్య లోటును పాక్షికంగా భారత్ పూడ్చగలదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిజానికి అవన్నీ జరగడం అంత ఈజీ కాదు. అందుకే భారత్ ముందు తమకు అనుకూలంగా ఉన్న అవకాశాలను అదునుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు ప్యాకేజీ, టెస్టింగ్, లో ఎండ్ చిప్ తయారీ వంటి అవకాశాలను ఢిల్లీ అందిపుచ్చుకోవచ్చు. రాబోయే సప్లై చైన్ ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక మార్గం. అదే విధంగా యంత్రాలు, బొమ్మల వంటి రంగాల్లో భారత్ కు అవకాశాలున్నాయి. ప్రస్తుతం చైనా ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ 54% సుంకాలతో తమ వస్తువుల తయారీని వేరే దేశానికి చైనా మళ్లించనుంది. అదే సమయంలో భారత్ బలమైన స్థానంలో ఉంది. సో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే భారత్ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి. కొత్త వ్యాపారాలను రాబట్టేందుకు చక్కటి ప్రణాళికలను రూపొందించాలి. అందుకు అవసరమైన నిర్మాణాత్మకమైన సంస్కరణలు, ప్రోత్సాహకాలను అందించాలి. మౌలిక సదుపాయాలను నిర్మించడం, రవాణా నెట్వర్క్ ను బలోపేతం చేయడం వంటి అంశాల్లో మెరుగుపడాలి. సో భారత్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ మార్పులను చేస్తే ట్రంప్ సుంకాలను భారత్ సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వంతో చర్చలకు కూడా ప్రయత్నాలు చేయాలి. ఇదే మనల్ని అమెరికా, ఇండియా వాణిజ్య ఒప్పందం వరకు తీసుకెళ్తుంది. భారత్ నుంచి భారీగా రాయితీలను అమెరికా కోరుకుంటుంది. ఇంధనం, రక్షణ, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆశిస్తోంది. అమెరికన్ నిబంధనలను భారత్ అంగీకరిస్తే ట్రంప్ సుంకాలను ఢిల్లీ తప్పించుకోవచ్చు. కానీ దీనికి కూడా భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ దిగుమతులకు సుంకాలను తగ్గిస్తే భారతీయ తయారీదారులు నష్టపోతారు. ఉదాహరణకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గిస్తే దేశంలోని రైతులు నిరసన తెలిపే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ సుంకాలను ఎదుర్కొనడం ఆర్థికంగా, రాజకీయంగా గమ్మత్తైనది. సో అన్నింటిపైన భారత్ బ్యాలెన్స్డ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.